అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు అద్దంకి పరిస్థితులు ఒకసారి మనం చూసినట్లయితే అద్దంకిలో నా ముందు 2 ఎద్దులు ఎలా పోట్లాడుకునేయో అద్దంకి రాజకీయాలు గతంలో ఇంత ఉద్వేగభరితంగా ఉండేవి. అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పాణెం హనుమరెడ్డికి ఉద్వాసన పలికి ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను నియమించడం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ప్రకటన వెలువడింది. ఒకరికొకరు అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ కానీ లేదంటే గతంలో వైసీపీ ఏర్పడక ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ మనం అద్దంకి రాజకీయాలు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కేవలం 4 కుటుంబాలు మాత్రమే ఇక్కడ అత్యధికంగా కూడా 4 కుటుంబాలు వారు మాత్రమే పరిపాలించినటువంటి సందర్భాలు. బాచిన కుటుంబం అంటే గరటి గారు 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా బలరామకృష్ణమూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా అక్కడ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి పరిపాలన సాగించడం జరిగింది. అదేవిధంగా మనకి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా మరి అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా జాగర్లమూడి రాఘవరావు గారు కూడా. సో ఈ 4 కుటుంబాలు వారు మాత్రమే దాదాపుగా 3.5-4 దశాబ్దాల కాలం అద్దంకి రాజకీయాలను శాసించినటువంటి ఘనత ఈ 4 కుటుంబాలకే దక్కింది. అంటే కమ్మ రాజకీయం, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వీళ్ళే అటు తెలుగుదేశం పార్టీ వైపు పోటీ చేయని, వైసీపీ నుంచి పోటీ చేయని, లేదంటే గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయని. సో వీళ్ళ మధ్య అక్కడ ఆధిపత్య పోరు ఉండేది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ కోణంలో కనుక మనం ఒకసారి గమనించినట్లయితే 2024లో అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణ చైతన్యకు అక్కడ ఉద్వాసన పలికి వైవి సుబ్బారెడ్డి శిష్యుడైనటువంటి పాణెం హనుమరెడ్డిని తీసుకొచ్చి అక్కడ వైసీపీ ఓ సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఓటమి చెందటం, ప్రజలకు అందుబాటులో లేకపోవటం, వైసీపీ పెట్టేటువంటి చిన్న చితకా కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతూ మమ అనిపిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అసలు అద్దంకిలో వైసీపీ వెంటిలేటర్ మీదకు రావటానికి హనుమిరెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా కారకులవుతున్నారని మనం తెలియజేసుకోవచ్చు. అద్దంకిలో మళ్ళీ వైసీపీ స్పీడప్ రాజకీయాలు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి యాక్టివ్గా కూడా రాజకీయాలకు కొంచెం ఇన్యాక్టివ్ అవటం, అదేవిధంగా ఇప్పుడు అక్కడ అద్దంకిలో నడిపించే నాయకుడు లేకపోవటం అక్కడ కొంత వెలితిగానే ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి దృష్టికి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పెద్ద ఆయన తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కార్యరూపం దాల్చటంలా. సో అద్దంకిలో ఒక ఫైర్ బ్రాండ్ కావాలా, ఒక మంచి మాసు దమ్మున్నటువంటి లీడరు, అది కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ అయితేనే. ఎందుకంటే మనం గత 4 దశాబ్దాలుగా చూసినట్లయితే అక్కడ అద్దంకిలో మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్సే ఎక్కువగా కూడా బూస్టప్ అవుతూ ఎక్కువగా కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నటువంటి సందర్భం. డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రాబోయే రోజుల్లో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీని ముందుకు నడిపించాలని, అదేవిధంగా అద్దంకిలో జరుగుతున్నటువంటి మరిన్ని కార్యక్రమాల్లో వైసీపీ నిర్వహించేటువంటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కేడర్ను కూడా మమేకం చేస్తూ ముందుకు సాగాలని మరి అద్దంకి నియోజకవర్గ వైసీపీ ప్రజలు ఆశపడతా ఉన్నారు. చూద్దాం మరి.